తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి నుంచి మే మధ్య కాలంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ చేయనున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ గత ఏడాది ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పథకాలను ప్రజలకు మరింత దగ్గరగా ప్రజలకు వివరించే విధంగా కృషి చేయబోతుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సర్వీసు పథకాన్ని అమలు చేసి చూపించింది. బీజేపీ పార్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర, జిల్లా స్థాయి నుంచి మండల, గ్రామ ప్రజల వరకు చేరే విధంగా ముందుకు దూసుకుపోయే ప్రణాళికను సిద్ధం చేసినట్లు పార్టీ పెద్దల ద్వారా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. బీఆర్ఎస్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు నమ్మి మోసపోయారనే వాదనలను భారత పార్టీ ఇప్పటికే గట్టి ప్రచారం మొదలుపెట్టింది అని చెప్పవచ్చు అన్నట్లుగా అయిపోయింది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా సరే జనవరి నుంచి మే చివరి వారంలోగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ వాడవేడిగా ఎన్నికల సర్వేలు నిర్వహిస్తుంది అని చెప్పవచ్చు. మొదటిగా మాత్రం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రయాణంలో ఉంది అని చెప్పవచ్చు.